హాయ్ అండి. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతము. మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం పార్ట్ 2 వినేద్దామండి. రైలు రివ్వున వెళ్తోంది. గోపాలకృష్ణ తల వెనక్కి ఆనించి కూర్చుని ఉన్నాడు. అతని మనస్సు ఎంతో హాయిగా ఉంది. తన గమ్యం ఏమిటో తనకి తెలిసిన వ్యక్తిలా ఉన్నాడతను. అతని ముఖం నిర్మలంగా ఉంది. తను ఈ మన్యపు ప్రాంతానికి డాక్టర్గా వెళ్తున్నాను అని అనగానే మురళి, భాస్కర్ చాలా గొడవ చేశారు. ఒరేయ్, కొల్లేరు ప్రాంతమా, ఏముందిరా అక్కడ, తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకదేమో అన్నాడు మురళి. అక్కడున్న వాళ్ళు బ్రతకడం లేదా అన్నాడతను. బ్రతుకుతారా, వాళ్ళకి అలవాటైన బ్రతుకది. ఆ నీళ్లు, చేపలు, దోమలు తప్ప ఇంకో ప్రపంచం ఉందని తెలియని అమాయకులు. తెలిసిన ఆ ప్రదేశం విడిచి వస్తే బ్రతకడం చేతకాని వాళ్ళం. పల్లెటూళ్ళ జనమంతా పట్నాల వైపు ఎగబడుతుంటే నువ్వు అక్కడికి పోతానంటావేమిటి? మురళి విసుక్కున్నాడు. ఒరే కృష్ణ, పల్లెటూళ్ళు భాగ్యసీమలు అని పాటల్లో విని వెళ్తున్నట్టున్నావు. అక్కడ మనకేమీ గిట్టుబాటు కాదు. జీవితంలో ఎదుగు బదుగు ఏమీ ఉండదు. నా మాట విని ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టు. దేశాయి నర్సింగ్ హోంలో చేరుదాం. ఇక్కడుంటే ఏ ఫారెనో అతి తేలిగ్గా వెళ్ళొచ్చు. ఆ పల్లెటూరు పోతే మనకి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి అన్నాడు భాస్కర్. నాకు ఫారెన్ వెళ్ళాలని లేదురా అన్నాడు కృష్ణ. ఫారెన్ వెళ్ళాలని లేదు? పోనీ డబ్బు సంపాదించాలి అనైనా ఉందా? అది లేదా? మురళి వెటకారంగా అడిగాడు. డాక్టర్ గారుగా నాకు చేతనైనంత సేవ బీదవారికి చేయాలని ఉందిరా. అబ్బో, బయలుదేరాడు దేశోద్ధారకుడు. ముందు మనం బ్రతికి బట్ట కడితే ఆ తరువాత సాటివారి గురించి ఆలోచించొచ్చు. మనం ఇంత చదువు చదివి దేహి అని ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా ఉంటే ఇంకొకరిని ఉద్ధరించినంత మేలే చేసినట్టు. డాక్టర్కి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదని నా నమ్మకం దృఢంగా అన్నాడు కృష్ణ. ఈ ఊరిలో సంపాదన లేకుండా ఏడుస్తున్న డాక్టర్ల సంగతి ఏమిటంటావు? భాస్కర్ నిలదీశాడు. అందరూ సిటీలోనే ఉండాలని అనుకోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఎన్నో చోట్ల సరైన డాక్టర్లు లేని ఊళ్ళు కూడా ఉన్నాయి. సిటీలో అలవాటు అయిన వాళ్ళం ఆ మారుమూల ఎలా వెళ్ళాలి, ఎలా ఉండగలం అన్నాడు భాస్కర్. ఇలాంటి మహానుభావుడైతే ఉండడులే. ఒరే భాస్కర్, వీడికి చెప్పడం వృధా. ఏదో స్నేహితుడు కదా, తెలియకుండా గోతుల్లో పడుతున్నాడని చూస్తూ ఊరుకోక చెప్పాము. వినకపోతే వాడి కర్మ, మనమేం చేస్తాం అన్నాడు మురళి. ఆ ఇద్దరిలో కృష్ణ డాక్టర్గా పల్లెటూరు వెళ్లి జాయిన్ అవుతుంటే భాస్కర్ కంటే మురళి ఎక్కువ బాధపడుతున్నాడు. కృష్ణని ఆ ప్రయత్నం నుండి విరమించేయాలని అతను శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. భాస్కర్ విసుగుపడినట్లుగా వాడి కర్మ, మనమేం చేస్తాం, అసలు మనతో కలిసి చదివాడన్న మాటే గాని మనతో కలిసి ఏ ఫంక్షన్కి, పార్టీకి వచ్చాడని ఎప్పుడూ వెలివేసినట్టు విడిగానే ఉండేవాడు. ఇప్పుడు అంతే అని సణుక్కున్నాడు. మురళి తాపత్రయం వేరు. ముగ్గురు అక్కడే ఉంటే ఎప్పటికైనా ఒక నర్సింగ్ హోం పెట్టుకోవచ్చని. ముగ్గురు అంతంత మాత్రపు ఆర్థిక స్థితి గలవాళ్లే. భాస్కర్ నాన్న భాస్కర్ మెడిసిన్ పూర్తి అవగానే పెళ్లి మార్కెట్లో కొడుకుని కట్నం బేరం పెట్టాడు. మా అబ్బాయి చదువుకి నేను ఇంకా ఖర్చు పెట్టను. ఆ డబ్బు కట్నంగా నాకు ఇచ్చేసి సంపాదించి పెట్టే ఈ మనిషిని మీరు సొంతం చేసుకోండి అన్నట్టు ఉంది ఆయన ధోరణి. మురళి భాస్కర్ని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేవాడు. మురళికి పెళ్లి మీద లేదు. అతనికి ఎంతసేపు డబ్బు త్వరగా ఎలా సంపాదించాలి అన్నదే యావ. ఒరేయ్, నువ్వు పొరపాటున డాక్టర్వి అయ్యావు గాని ఏ చింతపండు కొట్టో పెట్టాల్సిన వాడివి అంటూ భాస్కర్ని ఏడిపించేవాడు. భాస్కర్కి, మురళీకే కాదు, ఈ రోజుల్లో చాలామందికి ఏ చదువు అయినా డబ్బు సంపాదించే సాధనం అయి తీరాలి. తల్లిదండ్రుల మనసులో ఈ కోరిక పిల్లల మనసుని తీర్చిదిద్దుతుంది. మొదట్నుంచి కృష్ణ మనస్తత్వం వేరు. అతనికి ఒక ధ్యేయం ఉంది. డాక్టర్ వృత్తిలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలి. భాస్కర్ అలా కాదు. స్టేటస్ కోసం తండ్రి పోరు మీద మెడిసిన్ చదవడానికి వచ్చాడు. మురళికి వాళ్ళ ఎదురింటి డాక్టర్ గారు ఆదర్శము. ఆయన పెద్ద ఇల్లు కట్టాడు. కారు, కుక్కలు, నౌకర్లు, ఫోన్లు. ఆ ఇంటికి వచ్చిపోయే కార్లు చూసి అతనికి చిన్నప్పటి నుంచి తను కూడా డాక్టర్ అయి అలా డబ్బు సంపాదించాలనే యావ ఉంది. ఈ ముగ్గురూ కలిసి ఒకే రూమ్లో ఉండి చదువుకున్నారు. మెడిసిన్ చదివినన్ని సంవత్సరాలలో ఒకరి అభిప్రాయాలు ఒకరు మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఎవరికి వారే నిర్దిష్టమైన అభిప్రాయం కలవాళ్ళు అవడంతో ఎదుటివారి అభిప్రాయాన్ని స్వీకరించలేకపోయారు. అందుకే
చదువు పూర్తి అవ్వగానే ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోవడానికి తయారయ్యారు. కృష్ణకి మురళి భాస్కర్ని వదిలి వెళుతుంటే ఏదో వెలితిగా అనిపించసాగింది. భాస్కర్ కంటే మురళి మరీను. అహర్నిశలు ఏదో ఒక మాట చెప్పి నవ్విస్తూ ఉంటాడు. చాలా తొందర స్వభావము. ఆ తొందర మూలంగానే అతను చిక్కుల్లో పడిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అతనికి లలిత కళలంటే అపరిమితమైన ఆసక్తి. ఊళ్ళో ఏ డాన్స్ ప్రోగ్రాం జరిగినా, ఏ పాట కచేరీ జరిగినా వీలైనంత వరకు వదలకుండా వెళ్తాడు. అతని జీవితాన్ని సరదాగా సులభంగా గడిపేయాలని చూస్తాడు. ఎదుటివారికి సాయము చేస్తాడు, తాను సాయం పొందుతాడు. కానీ భాస్కర్ అలా కాదు. లాభనష్టాలు జాగ్రత్తగా బేరేజు వేసి ఎదుటివారితో పరిచయం పెంచుకుంటాడు. తను అధికుడిని అనే అహం ఉంది, కానీ అది కంటపడనీయడు. భాస్కర్ అన్న మాట కూడా నిజమే. తను ఉద్యోగానికి సిటీ వదిలి ఈ మారుమూల పల్లెటూరికి వెళ్తున్నానని అంటే భాస్కర్ వెళతాడు, వాడికే ఒంటరివాడు. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఇలాంటి బంధాలు లేవు. పూర్తి స్వేచ్ఛ ఉంది. అదే నేను వెళతాను అని అంటే మా నాన్న కాళ్ళు విరగొడతాడు అంటాడు భాస్కర్. తల్లిదండ్రుల కఠిన నియమ నిబంధనలో పెరిగిన అతనికి ఎవ్వరూ లేని కృష్ణని చూస్తే అసూయ అనిపిస్తుంది. తను ఏ పని చేయాలన్నా తండ్రి పెత్తనం చాలా ఉంటుంది. తనకి స్వేచ్ఛ అనే మాట లేదని సణుక్కుంటాడు. నా అనే తోడు లేకుండా అనాథగా పెరగడంలో బాధేమిటో భాస్కర్కి తెలియదు. ఆ మాట కృష్ణ ఎన్నిసార్లు చెప్పినా భాస్కర్ చెవికి ఎక్కదు. భాస్కర్ తన కుటుంబంతో కృష్ణకి సన్నిహిత్యం చాలా ఉంది. భాస్కర్ తండ్రికి కృష్ణ అంటే చాలా ఇష్టం. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా, ఎవరి అండదండలు లేకపోయినా ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడో, నేను అనేవాడిని ఒకటి ఉండి సంపాదించి పోస్తుంటే చదవడానికి నీకు కష్టంగా ఉంది, ఆయాచితంగా వచ్చినటువంటి విలువ తెలియదురా అని సాధిస్తాడు. కృష్ణ ఊరు వెళ్తున్నాడు అంటే భాస్కర్ చెల్లెలు పద్మ దోసపాడా అక్కడ నా స్నేహితురాలు ఉంది అంటూ ఉత్తరం రాసి ఇచ్చింది. నువ్వు వెళ్ళడం సరాసరి వాళ్ళ ఇంటికే వెళ్ళు, వాళ్ళు బాగా చూస్తారు. నువ్వేమీ మొహమాట పడనవసరం లేదు. మా అత్తయ్య ఉందే, ఆవిడకి కీళ్లవాతం. నువ్వు డాక్టర్ అయ్యావని తెలిస్తే నిన్ను చచ్చినా వదలదు. సకల మర్యాదలు చేస్తుంది. ఆ ఊరిలో అడుగు పెట్టగానే కాంతమ్మగారు అని అడిగితే ఎవరైనా చెబుతారు అంది. కొత్తవారంటే కృష్ణకి చాలా మొహమాటము. పద్మ మాట కాదనలేక ఆ ఉత్తరం తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. డాక్టరుగా ఈ దేశంలో ఏ మారుమూలానికి వెళ్తున్నా అతనికి అభ్యంతరం లేదు. అతని జీవితం నియమబద్ధం. భేషజాలు అతనికి గిట్టవు. అతని మనసు ఎంత నిర్మలమో అతని ప్రవర్తన కూడా అంత సూటిగా ఉంటుంది. ప్రతి మనిషి కాస్త స్వార్థ చింతను వదిలేస్తే ఈ సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. మనిషి మనుగడ శుభప్రదంగా గడుస్తుందని అతని దృఢ విశ్వాసము. నేను డాక్టర్ని. ఎక్కడైనా ఒక చిన్న పల్లెటూరు, అక్కడ స్థిరపడి ఆ చుట్టుపక్కల జనానికి నాకు చేతనైనంత సేవ చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టే. కృష్ణకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఇంకే వృత్తిలోనైనా మనిషి స్వసుఖం ఆశించొచ్చు గాని ఈ వైద్య వృత్తిలో మాత్రం అలాంటి కోరిక ఉండకూడదు. ఎందుకంటే ఈ వృత్తి మనుషుల ప్రాణానికి సంబంధించినది. 24 గంటలు డాక్టర్ తన జీవితాన్ని రోగులకు అంకితం చేయగలగాలి. అలాంటి నిస్వార్థం, దృఢత్వం లేని వాళ్ళు అసలు ఈ వృత్తిని చేపట్టనేకూడదు. డాక్టర్ ఆయన వ్యక్తి ఈ వృత్తి నాకేమి ఇచ్చింది అని ఎప్పుడూ ప్రశ్నించుకోకూడదు. ఈ వృత్తికి నేనెంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను అని ఆలోచించుకోగలగాలి. కృష్ణకి వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని ఎంతో విశ్వాసము. తన జీవితంలో భగవంతుడు సాటి మనుష్యులకి అపారమైన సేవ చేయగలిగే అవకాశం అనే వరం ఇచ్చాడు. దానిని తను పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలి. అందుకే అతను డాక్టర్ అయిన తరువాత ఒక్క నిమిషం వృధా చేయలేదు. తోటి స్నేహితుల్లా సిటీలోనే ప్రాక్టీస్ పెట్టే అవకాశానికి వేచి చూడలేదు. ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేయలేదు. మన దేశంలో ఇక్కడ ఇంత అవసరం ఉండగా పరాయి చోటికి నేనెందుకు వెళ్ళాలి అంటూ భాస్కర్ తెచ్చిన అప్లికేషన్ తోసిపుచ్చాడు. కొల్లేరు ప్రాంతంలో వచ్చిన ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నాడు. తను చేస్తున్న పని 100కి 100 పాళ్ళు సరైనది అన్న ఆత్మవిశ్వాసం అతనికి ఉంది. ఆ మార్గం ఎటువైపో అతనికి క్షుణ్ణంగా తెలుసు. ఆ విశ్వాసం, ఆనందం అతని కళ్ళల్లో దీప్తివంతంగా భాషిస్తున్నాయి. మధుర స్వప్నం 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.